ఏవండి, యేసయ్య ఏం చెబుతున్నారు వీళ్ళకి? చుట్టుపక్కల అన్య రాజ్యాలు వీళ్ళ మీదకి దండెత్తి వస్తున్నాయి. వీళ్ళు ఎంతకాలం పోరాడాలి, ఎంతకాలం భయపడుతూ బ్రతకాలి, ఎంతకాలం ఈ పరిస్థితులు, ఎంతకాలము మాకు ఈ కలవర జీవితం అని టెన్షన్ పడుతుంటే, ఈ టెన్షన్లో మధ్యలో ఉన్నటువంటి ప్రజలతో దేవుడు అంటున్నాడు ప్రవక్త ద్వారా. ఆ ప్రవక్త అనే మాట మీకు ఎక్కడ దొరుకుద్దంటే కొంచెం 15-14 వచనాల్లో కనిపిస్తాడు. ఆయన చదవనవసరం లేదు, 14-15 వచనాల్లో ఒక ప్రవక్త వచ్చాడు. ఈ ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడు, ఇజ్రాయేలరా, ఇదిగో దేవుడు ఒక మాట మీ కొరకు విడుదల చేశాడు. ఈ యుద్ధములో మీకు యుద్ధము చేసే పని లేదు, యుద్ధములో పోట్లాడవలసిన పని లేదు. మరి ఎట్టా మాకు జయమిచ్చేది? యేసయ్యే ఇస్తానన్నాడు. హల్లెలూయా, ఇస్తానన్నాడు. 30 వచనం చదువుకున్నాము. నిజంగానే వాళ్ళకి ఏమిచ్చాడు? యుద్ధములో శత్రువుల మధ్యలో జయము కలిగించి, జయించి, నెమ్మదినిచ్చి వారు నిమ్మలంగా బ్రతికేటట్లుగా నా ప్రభు వారి కుటుంబాలను స్థిరపరిచాడు. హల్లెలూయా.